హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సుస్వాయి వ్లాగ్స్. మేము లాస్ట్ వీకెండ్ అయితే ఈషా ఫౌండేషన్కి అయితే వెళ్ళాము. ఆదియోగి ఉన్న చిక్బల్లాపూర్కి అయితే వెళ్ళాము. ఇది కోయంబత్తూరులో కూడా ఉంది, బట్ ఇది మాకు దగ్గరలో ఉన్న చిక్బల్లాపూర్లో అయితే ఉంది. 75 కిలోమీటర్స్ వస్తుంది. ఈషా ఫౌండేషన్కి వెళ్ళేకి ముందు 3 కిలోమీటర్స్ ముందే మీకు బెగ్స్ అండ్ టీత్ అనే ఎకో పార్క్ అయితే కనిపిస్తుంది. చిల్డ్రన్స్ ఎవరైనా ఉంటే విజిట్ చేయండి, చిన్నపిల్లలకి బాగా నచ్చుతుంది. అడల్ట్ ఫీ అయితే పర్ పర్సన్కి 250 రూపీస్ ఎంట్రీ ఫీ. ఇది కొంచెం ఎక్కువ అనిపించింది అమౌంట్. బట్ మనం ఏంటంటే అక్కడ మనం ఫుడ్ కూడా ఫీడ్ చేయొచ్చు అనిమల్స్కి. అది ఫుడ్ వాళ్ళే ఇస్తారు. మనకైతే ఒక గైడ్ లాగా ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళన్నీ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అనిమల్ లైఫ్ స్పాన్ ఎంత, బ్రీడ్ ఏంటి, ఏం ఫుడ్ తీసుకుంటుంది, అలా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవరికైనా ఓన్ పెట్స్ ఉన్న వాళ్ళు ఇంకా మాకు ఇబ్బంది అయింది, మేము చూసుకోలేము అనుకున్న వాళ్ళు ఇక్కడ వదిలేయచ్చు అంట. ఇక్కడ మీరు ఆస్ట్రిచ్ చూస్తున్నారు కదా, ఇది జస్ట్ పుట్టి 7 months మాత్రమే అయింది. చూడండి ఎంత పెద్దగా ఉందో. అండ్ ఇక్కడ ర్యాబిట్స్ చూడండి, నేను వైట్ కలర్ ర్యాబిట్స్ చూసినా కానీ ఇలా బ్లాక్ కలర్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను. అది కూడా ఒక బ్రీడ్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దీంతో ఒక టైప్ ఆఫ్ క్లాత్ తీయచ్చు అంట, లైక్ ఉలన్ క్లాత్. ఇవన్నీ కొంచెం ఫ్రెండ్లీ ఉన్నాయి, మనం ఏం కొరకు అట్లా ఏం చేయవు. వీటన్నీ ముట్టుకోవచ్చు. ఇవి ఇక్కడ ఉండి మోస్ట్లీ చాలా యాక్టివ్గా అయితే లేవు, బట్ మనం ప్రతిదీ టచ్ చేయొచ్చు అండ్ చూడొచ్చు. ఇవైతే మనం డైలీ చూసేవి ఎలుకలు. ఇవి కూడా చిన్న చిన్న ఎలుకలు ఉన్నాయి, బట్ కొన్ని ఏంటంటే మనం ఎక్కడ చూడనివి. ఇవి చూడండి కొంచెం ముళ్ళు అట్లా ఉన్నాయి. ఇదైతే మనం ఎక్కడ చూడనివి, బట్ వీటన్నిటి మనం టచ్ చేయొచ్చు. అవన్నీ కొంచెం ఫ్రెండ్లీగానే ఉన్నాయి. అండ్ ఇంకా ఫిషెస్ అయితే అవి కొంచెం కొత్తగా అనిపిస్తాయి పిల్లలకైతే. మనకేంటంటే ఎప్పుడు చూసేవాళ్ళకి కాబట్టి నార్మల్ ఉంటాయి. దీంట్లో స్పెషల్ ఏంటంటే పాము, అది మనం టచ్ చేయొచ్చు, దాన్ని మన చేతిలో కూడా తీసుకోవచ్చు. ఇదైతే సురేంద్ర ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. మేఘమల్లె సాగి వచ్చి దాహమేదో పెంచుతావు, నీరు గుండెలోన దాచి మెరిసి మాయమవుతావు కలవేనా కన్నీరేనా తేనెటీగలాగా కుట్టి. బెగ్స్ అండ్ టీత్ బయట అయితే ఇలా ఒక అన్నపూర్ణేశ్వర అమ్మవారు కూడా ఉంది. అండ్ అక్కడ నుంచి ఇంకా ఆదియోగి దగ్గరికి అయితే 3 kilometers ఉంటుంది, లోపలికి వెళ్ళిపోవాలా. మేమైతే ఇంటి దగ్గర నుంచి 2:30కి స్టార్ట్ అయినాము. ఈ ఎకో పార్క్కి వెళ్ళాలని కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయినాము. ఆఫ్టర్నూన్ నుంచి ఎందుకు వచ్చినామంటే ఈవినింగ్ ఎవ్రీడే 7కి ఆదియోగి దగ్గర లైట్ షో అయితే ఉంటుంది. సో దాన్ని చూడడానికని మాత్రమే మేము ఆఫ్టర్నూన్ నుంచి వెళ్ళినాము. మోస్ట్లీ అదే ఫేమస్ కూడా. కోయంబత్తూరులో కూడా ఉంది, బట్ మేము వెళ్ళింది చిక్బల్లాపూర్కి. ఇది కొంచెం చిన్నది. అక్కడ ఏంటంటే యోగా సెంటర్స్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ ఓన్లీ ఈ రెస్టారెంట్ ఒక్కటే ఉంది. ఇంకా బయట ఫుడ్ అన్నీ ఏం అక్కడ ఏం లేవు స్టాల్స్. కొంచెం దూరంలో స్టాల్స్ ఉన్నాయి. ఇది కొంచెం ఈ రెస్టారెంట్ అయితే కొంచెం ఎక్కువ కాస్ట్ అనిపించింది. మేము ఎగ్జాక్ట్గా కార్తీక మాసంలో వెళ్ళినాము, సో అందుకని ఎంతమంది జనాలు ఉన్నారు. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, కింద మాత్రం లింగేశ్వర్ది చిన్న టెంపుల్ లాగా కూడా ఉంది. వాటికి క్యూ చాలా పెద్దది ఉంది. సో మేమైతే లైట్ షోకి వెళ్ళక ముందే ఇంకా అది క్లోజ్ చేసేస్తారు. సో మేమైతే ఇంకా అది స్కిప్ చేసేసినాము. లైట్ షో అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదైతే డెఫినెట్లీ లైఫ్లో ఒక్కసారైనా చూడాల్సిందే లైట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకైతే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.